ప్రస్తుతం మనకు నల్గొండ పట్టణంలోని 39వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వెంకరెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థి మనకు అల్లి మల్లికార్జున గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల ఆదరణ ఏ విధంగా లభిస్తుంది అనే అంశాలపై వాళ్ళ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రజల ఆదరణ ఏ విధంగా సాగుతుంది? చాలా బాగుందండి. నాకు ఈ 39వ డివిజన్ లో నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చున్నాను. శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను అతనికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ వార్డు మాకు శివాజీనగర్, గాంధీనగర్ రెండు కలిపి ఉంటాయి. మేజర్ గా గాంధీనగర్ ఎక్కువ ఉంటుంది, శివాజీనగర్ ఒక పార్ట్ ఉంటుంది. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి. ఇంతకుముందు ఉన్న పాలకులు అధికార పార్టీ లేకపోవడం వల్ల సీవేజ్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మోరీలు, ఈ పార్క్ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు అందరూ అదే చెబుతూ ఈసారి మేము కంపల్సరీ మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తున్నారు. నేను వారికి రుణపడి ఉంటాను. కంపల్సరీగా నేను శివాజీనగర్లో మన పార్క్ ఉన్నది, ఒకటి పెద్ద పార్క్ ఉంది, దానిని వాకింగ్ ట్రాక్ చేపిస్తాను. కమిటీ హాల్ కట్టియాలనుకుంటున్నాను. ఇంకోటి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే భూపాల్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు అంటే అభివృద్ధి కార్యక్రమం చేయలేదని భావిస్తున్నారా, లేకపోతే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మనకు ఇంతకుముందు లేటెస్ట్ గా బీజేపీ ఉందండి. బీజేపీ ఉండడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అయినది చాలా మందికి. ఎందుకంటే రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఏది అడిగినా కూడా మాకు అక్కడ ఎవరు కమిషనర్ పట్టించుకోవట్లేడని చెప్పి మాకు చాలా మంది అనేది. ఇక ప్రజలందరూ ఈవెన్ నాకు కూడా అదే ఆన్సర్ వచ్చింది. నేను నల్ల రావట్లేదని అడిగినా కూడా ఎలా అంటారంటే కమిషనర్ నాకు వినట్లేడు, అధికార పార్టీ వాళ్ళకే వాళ్ళు చేసుకుంటుండ్రు, మాకు చేయట్లేదు అనేది ఆన్సర్ వచ్చిందండి. ఈసారి నేను అందుకే అధికార పార్టీ నుంచే ఉన్నాను బరిలో. అంటే మీరు మీ వార్డు యువతకు కావచ్చు, అదేవిధంగా మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఎలాంటి భరోసా కల్పించాలనుకుంటున్నాను? నేను 25 సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి నేను మున్సిపల్ లైసెన్స్ ఇంజనీర్ గానే వర్క్ చేస్తున్నాను. కాబట్టి నాకు ఈ వ్యవస్థ ఎవరు ఏ పని ఏంది అనేది నాకు పర్ఫెక్ట్ గా తెలుసండి. అందుకు నేను వీరికి పూర్తి భరోసా ఇవ్వగలను. 39వ వార్డు ప్రజలకు ఎలాంటి పనినైనా నేను అవలీలగా చేయించగలనని నేను భరోసా ఇస్తానండి. అంటే మీకు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా సార్, ముఖ్యంగా మీకు ఎలాంటి సమస్యలు ప్రజలు మీకు తెలియజేయడం జరుగుతుంది, మీరు ఎలాంటి పరిష్కార మార్గం వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది? ఇదే అండి, గాంధీనగర్ లో డ్రైనేజ్ ప్రతి ఇల్లు 2 వైపుల డ్రైనేజ్ ఉంది, ఓపెన్ డ్రైనేజ్. అది చాలా ప్రాబ్లం ఉంది. మళ్ళీ గల్లీలు కూడా చిన్నగా ఉంటాయి, రోడ్డు విడితే చిన్నగా ఉండే వరకు ఆ గల్లీలో మళ్ళీ 2 నల్లాలు ఉంటాయి 2 వైపులా. దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను మేజర్ గా. అదొకటి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్ ఒకటి కూడా రెగ్యులర్ గా పెట్టేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇప్పుడు నల్గొండ ఇంతకుముందు గతంలో మనకు మున్సిపాలిటీ అయింది, ఇప్పుడు కార్పొరేషన్ అవడం జరిగింది. ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలోపేతం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. డబ్బు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి, మీ ప్రణాళిక ఏ విధంగా పోతుంది? డబ్బు రాజకీయాలు అంటే అదేముండదండి. నాకు తెలిసి అయితే వ్యక్తిని చూస్తారు, చదువుకున్నారు, వీరికి ఎంత ఉంది, వీరి నాలెడ్జ్, వీరు చేపియగలరా లేరా అనేది చూస్తారు. నేను అందుకోసమే అందరికి భరోసా ఇచ్చాను. మొన్న కూడా మీటింగ్ లో, పోయిన మీడియాలో సమావేశాల్లో కూడా చెప్పాను. కంపల్సరీ మనము వార్డ్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తాను. 24 గంటలు ఒక అబ్బాయి అంటే దాంట్లో వర్కర్ని ఇతను నియమించి అన్ని ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా కంప్లైంట్ బాక్స్ పెట్టి చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మీ పార్టీలో గతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసుకున్నట్లయితే మనకు చాలా మంది కొంతమంది పార్టీ మార్పుడు కూడా అవడం జరుగుతుంది. దానిపై మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే గతంలో మిమ్మల్ని గెలిపిస్తే ఒకవేళ ఏమైనా అవకాశం ఉందంటారా, లేకపోతే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారా? ఎంతవరకు జనాలు మిమ్మల్ని నమ్మొచ్చు అని మీరు భావిస్తున్నారు? నన్ను నమ్ముతారని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే నాకు 25 సంవత్సరాల నుంచి నాకు మున్సిపాలిటీ మీద పట్టున్నది. మరియు నేను అంటే ఇదే రిలేటెడ్, సివిల్ రిలేటెడే ఉన్నాను కాబట్టి వ్యవస్థ గురించి దాదాపుగా నాకు అవగాహన ఉంది. అందుకోసం నన్ను నమ్ముతారని నేను భావనిస్తున్నాను. అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రత్యక్షంగా ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వార్డులో మీకే టికెట్ ఇవ్వడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అది అంటే నేను యాక్చువల్గా మున్సిపాలిటీలో ఇంజనీరు, ప్రతీక్ ఫౌండేషన్ కూడా నేను ఇంజనీర్ అండి. ఇప్పుడు బొట్టుగూడ స్కూల్ దానికి కూడా నేను ఇంజనీర్గా చేశాను. సార్కు నా మీద చాలా నమ్మకం ఉన్నది. ఇతను వచ్చితే మంచి అతన్ని ఒకరిని దీంట్లో కార్పొరేషన్లకు తీసుకొస్తే మనకు వ్యవస్థను అంతా సరి చేస్తారు అనే నమ్మకంతోనే నా మీద నమ్మకం ఉంచి ఇచ్చారండి. చూస్తున్నాం కదండి, ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు అల్లి మల్లికార్జున మాట్లాడడం జరిగింది. అదే విధంగా వారు తెలియజేయడం జరిగింది, మాకు అవకాశం కల్పిస్తే మేము సమస్యల పట్ల పరిష్కార మార్గానికై మేము కృషి చేస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళ ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎల్లప్పుడూ మేము వాళ్ళకు అందుబాటులో ఉండి, గతంలో ఎవరైతే
మా కౌన్సిలర్ అభ్యర్థి ఉన్నారో వారు ఎప్పుడు కూడా అందుబాటులో లేరని వాళ్ళు తెలియజేయడం జరిగింది. మేము అలాంటివి చేయకుండా మేము ప్రతిసారి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మేము తెలియజేయడం జరిగింది. కావున వాళ్ళకు అవకాశం ఇచ్చి గెలిపించగలరని వాళ్ళు కోరడం జరుగుతుంది. కెమెరామెన్ మురళితో రిపోర్టింగ్ మహేష్.